శుభోదయం. ఇది శనివారం ఆగస్టు 31, 2024. ముందుగా నిర్ణయించిన విత్తనంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతివారం నన్ను ప్రపంచం నలుమూలల నుండి పాస్టర్లు సంప్రదిస్తారు. నేను బ్రదర్ జోసెఫ్ బ్రెన్హామ్ పంపించిన పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖను చదువుతున్నందున వారు కలత చెందుతున్నారు మరియు ఆయన వాక్యానికి దూరంగా ఉన్నాడని వారు చెప్తున్నారు. పాస్టర్లు లేఖను తప్పుగా కోట్ చేస్తూ మరియు బ్రదర్ జోసెఫ్ బ్రెన్హామ్ నుండి వచ్చిన లేఖలలోని విషయాల గురించి కఠోరమైన అబద్ధం చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. విమర్శకుల నుండి నేను స్వీకరించే టేపు నుండి ఏదైనా కోట్ నాకు ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ప్రతి టేప్లోని ప్రతిదాన్ని నమ్ముతాను. నేను టేపులను ప్రేమిస్తున్నాను. ఏ కోట్ మరొక కోట్తో విభేదించదు. ఇది నాకు బైబిల్. ఎందుకంటే దేవుని స్వరం వర్తమానికుడు ద్వారా పలకబడింది. నేను పక్షిరాజుల లేఖలలో పేర్కొన్న ఈ విషయాలను వర్తమానికుడు చెప్పిన టేప్లో విమర్శకులైన పాస్టర్లకు చూపించినప్పుడు వారు విషయాన్ని దాటేస్తారు. వర్తమానికుడు చెప్పిన దాన్ని ఇప్పుడు మీరు నమ్ముతున్నారా అని నేను విమర్శకులైన పాస్టర్లను అడిగినప్పుడు వారు సమాధానం చెప్పరు. వారు అబద్ధపు కాపరులు మరియు తమను తాము అపోస్తులని చెప్పుకుంటున్నారు మరియు మేము వారిని అబద్ధికులుగా గుర్తించాము. సందర్భానుసారంగా లేఖనము మరొక లేఖనముతో విభేదించదు. లేదు, బ్రదర్ బ్రెన్హామ్ రాశారు, వాక్యం నుండి సత్యమైనది ఒకటి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యతిరేక దృక్పథంతో వివరించడానికి ప్రయత్నిస్తే వినేవాడు అతను నేర్చుకుంటానికి వినడు, కానీ చెప్పేదాన్ని తిరస్కరించడానికి మాత్రమే వింటాడు. ఇప్పుడు నేను న్యాయమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. లేఖనముతో పోరాడగలదా? బైబిల్కి విరుద్ధమా? వాక్యంలో వ్యతిరేకం చెప్పే లేదా మరొక దానితో వ్యతిరేకించే సత్యం యొక్క రెండు సిద్ధాంతాలు ఉండవచ్చా? లేదు, ఇది అలా ఉండకూడదు. అయినా దేవుని ప్రజలలో ఎంతమంది ఆ సత్యానికి కళ్ళు తెరిచారు? అన్ని లేఖనాలు దేవునిచే ఇవ్వబడినవి మరియు ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును మొదలైన వాటికి లాభదాయకమని ఎంతమంది నేర్చుకున్నారు? నాకు తెలిసినంత వరకు 1% కూడా లేరు. అన్ని లేఖనాలు ఈ విధంగా ఇవ్వబడినట్లయితే, అవకాశం ఇచ్చినట్లయితే ప్రతి వాక్యము ఒకదానికి ఒకటి చేర్చుతుంది. లవొదికయ సంఘకాలము 7 సంఘకాలముల యొక్క వివరణ. ఇప్పుడు మంచి ఉదాహరణ మత్తయి 28:19 మరియు అపోస్తుల కార్యములు 2:38. క్రైస్తవ నీటి బాప్తీసం రెండూ ఒకటే చెప్తున్నాయి. ప్రవక్త వచ్చే వరకు మన సంఘాలు ఒక లేఖనానికి విరుద్ధంగా మరొక లేఖనమును చూపిస్తూనే ఉన్నారు. ప్రత్యక్షత లేదు. ప్రభువుకు స్తుతులు. వర్తమానము ఒకటే. అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ 5 రకముల పరిచర్యంలో నుండి ఒక ప్రవక్త ఉన్నాడు, సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన సహోదరులారా, క్రీస్తుకు సమీపముగా ఉండండి. సువార్త సేవకునిగా ఇప్పుడు దీని గురించి మిమ్మల్ని హెచ్చరించనివ్వండి. ఎటువంటి బుద్ధిహీనతను తీసుకోకండి, దేనిని ఊహించుకోకండి. మీరు సరిగ్గా క్రీస్తులోనే ఉన్నారని, ఈ అంతరంగంలోనిది వాక్యమునకు లంఘన వేయబడే వరకు సరిగ్గా అక్కడే ఉండండి. ఎందుకనగా ఆ ఒక్కటి మాత్రమే. ఎందుకనగా మనమెన్నడూ జీవించినటువంటి అత్యంత మోసకరమైన కాలంలో మనము జీవిస్తున్నాము. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అది మోసపరుచుతుంది. ఎందుకనగా వారు అభిషేకమును కలిగి ఉన్నారు. వారు ఆ మిగతా వారి వలె దేనినైనా చేయగలరు. తండ్రి, అన్ని సమయాలలో కల్లా అత్యంత మోసపూరితమైన కాలంలో మేము జీవిస్తున్నామని నీవు మమ్మల్ని హెచ్చరించావు. లోకములోని 2 ఆత్మలు ఎంతో దగ్గరగా ఉంటాయని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అది మోసపుచ్చుతుందని హెచ్చరించావు. అయితే ప్రభువునకు స్తుతి కలుగును గాక. నీ వధువైన మమ్మల్ని మోసపరచడం సాధ్యం కాదు. మేము నీ వాక్యముతో నిలిచి ఉంటాము. మేము నీ యొక్క నూతన సృష్టి అయి ఉన్నాము మరియు మేము మోసపరచబడలేము. మేము నీ స్వరముతో నిలిచి ఉంటాము. ఎవరు ఏమి చెప్పినా గాని మేము ప్రతి మాటను ఊటంకిస్తూ మరియు ప్రతి మాటకు వేలాడి ఉంటాము.
నీవు ఏర్పాటు చేసిన మార్గము తప్ప వేరే ఏ మార్గము లేదు. అది టేపులలో ఉన్న యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అయి ఉన్నది. నీ ప్రవక్త ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు పలుకుబడిన ప్రతి మాటను వినడము నీ వధువుకి ఎంత ప్రాముఖ్యమో ఆయన ఎరిగి ఉన్నాడు. కావున టెలిఫోన్ మాధ్యమం ద్వారా ఆయన నీ వధువును ఐక్యపరిచాడు. నీ యొక్క నిర్ధారించబడినట్టి పలుకబడిన వాక్యపు స్వరము చుట్టూ ఆయన మమ్మల్ని సమకూర్చాడు. నీ స్వరము కంటే గొప్పదైన అభిషేకం ఏదీ లేదని ఆయన ఎరిగి ఉన్నాడు. బయట ఈ టెలిఫోన్ తరంగాల మీదుగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ ప్రతి సంఘ సమూహములోనికి వెళ్ళును గాక. సంఘములో సరిగ్గా మేము ఇక్కడ చూస్తున్న అదే పరిశుద్ధ వెలుగు అది ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక. నీ రాకడ కొరకు వధువుకు అవసరమైన ప్రతిదీ పలుకబడి భద్రపరచబడి మరియు నీ యొక్క దూత ద్వారా నీ యొక్క వధువుకు బయలుపరచబడినది. అది నీ వాక్యమై ఉన్నది. మాకు ఏమైనా ప్రశ్నలు ఉన్న ఎడల టేపుల వద్దకు వెళ్ళమని నీవు మాకు చెప్పావు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు మా కొరకైన నీ స్వరముని నీవు మాకు చెప్పావు. ఆమె వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా నీ స్వరమునే ఉంచడం ఎంత ప్రాముఖ్యమనే దాని గురించి నీ వధువు యొక్క మనసులో ఒక ప్రశ్న ఎలా ఉండగలదు? నీ యొక్క వధువుకు ప్రశ్న లేదు ప్రభువా. నేను ఈ మార్గమున మరొక్కసారి స్వారీ చేస్తాను అని నీ ప్రవక్త అన్నటువంటి ఒక కలను గూర్చి ఆయన మాకు చెప్పాడు. దాని భావం ఏమిటో మాకు తెలియదు. అయితే నిజముగా ప్రభువా, ఈనాడు నీ స్వరం మాట్లాడుచు మరియు ప్రపంచమంతటి నుండి నీ వధువును బయటకు పిలుచుచు మరొక్కసారి వాయు తరంగాల మార్గము గుండా స్వారీ చేయుచున్నది. ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు వాయు తరంగాల గుండా దేవుని యొక్క స్వరము 65-08-15 మరియు దానిని ఎరుగదు అను వర్తమానం అందించడాన్ని మేము వింటుండగా వచ్చి బ్రెన్హామ్ ఆలయపు వారైన మాతో చేరమని మీరు ఆహ్వానించబడ్డారు. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. చదవవలసిన లేఖనములు: ప్రకటన 3వ అధ్యాయం 14-19 వచనములు, కొలసీలు 1వ అధ్యాయము 9-20 వచనములు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు షలోం. జెఫర్సన్విల్, ఇండియానా నుండి. www.branhamtabernacle.org and www.sbfellowship.info